మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాము అని మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ప్రతి సందర్భంలో కేంద్ర పెద్దలకు భజన చేయడమే కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం ఏమాత్రం సహేతుకంగా లేదు. ఏ విషయంలో కూడా కేంద్రం అన్ని రాష్ట్రాలకు చేసినంత కూడా ఆంధ్రప్రదేశ్కు చేయడం లేదు అని మరోసారి నిరూపితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులు ఏవైతే ఉంటాయో అవి భారీగా తగ్గిపోవడం అనే మాట కూడా చిన్నదేనేమో. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. అందులో 60% గ్రాంట్లు, 40% రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 1.4% మాత్రమే. అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు 100 రూపాయలు కేటాయించారు అనుకో, ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది కేవలం ₹1.40 అన్నట. చాలా దారుణం. ఇంత దారుణమా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే కరోనా పోయిన తర్వాత 2021 మార్చి నుంచి 24 మార్చి వరకు, అంటే 3 సంవత్సరాల్లో 2701 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్లలో కేవలం 871 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మాత్రమే పూర్తి అయిందట. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21-22 ఆర్థిక సంవత్సరంలో 1282 కిలోమీటర్లు, 22-23 ఆర్థిక సంవత్సరంలో 1050 కిలోమీటర్లు, 23-24 ఆర్థిక సంవత్సరంలో 369 కిలోమీటర్లు పూర్తి అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24-25లో 387 కిలోమీటర్లు, 25-26లో 484 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మాత్రమే పూర్తి అయిందట. ఈ పిఎం జన్మన్ ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఇంకో అదనంగా 140 కోట్ల రూపాయలు, ఇంకా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నదానికి 90-80 కోట్లు ఆ విధంగా కేటాయిస్తూ వచ్చారట. కానీ ఆ ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్కి కేవలం 250 కోట్లు మాత్రమే కేటాయించిందట. అన్ని రాష్ట్రాలకు 17,191 కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది కేవలం 250 కోట్లు మాత్రమేనట. మరి ఇక డబల్ ఇంజన్ సర్కార్ అని ఉరుకులు పరుగులు పెట్టిస్తామని ఇవన్నీ ఎందుకు మాస్టరు? కానీ ఏమీ ప్రయోజనం పొందకున్న ఆ కేంద్రాన్ని ఈ స్థాయిలో వీళ్ళు ఎందుకు పొగుడతారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏమో.